మెంబర్ గా కూడా అన్నిటిని వదిలే హైదరాబాద్ మీద పెట్టుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ఎంపీ గారికి హృదయపూర్వక అభినందనలు. తర్వాత ఈరోజు ఈ కష్టపడ్డ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, ఉజ్వల్ రెడ్డి గారు కానివ్వండి, అదే మన తన్వీర్ గారు కానివ్వండి, మిగతా గ్రామాల నుండి కూడా అందరి నాయకులు వచ్చి విజయం కొరకు పాటుపడ్డ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రథమంగా ఈ సందర్భంగా యూనిస్ చైర్మన్ అయిన సందర్భంగా యూనిస్ కు ప్రత్యేకమైన నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా, ముబారక్ చెప్తా ఉన్నా. ఆయనకి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీ మీద విశ్వాసం పెట్టి అందరినీ కూడా సమానంగా చూసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనకు ఎంఐఎం వాళ్ళు కూడా మనతో వచ్చిండ్రు కాబట్టి వాళ్ళను, అదేవిధంగా ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళకందరికి కూడా సమానంగా కాంగ్రెస్ వాళ్ళ లాగా వాళ్ళని అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ, రెండోదిగా ప్రథమంగా లేడీ మేడం ఏదైతే శిరీష గారు వైస్ ప్రెసిడెంట్ అయిన వైస్ చైర్మన్ అయిన సందర్భంగా వారి వెంట ఉన్న సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వారిని నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ముఖ్యంగా కౌన్సిలర్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడ కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా అవకతవకలు వస్తే నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటా. అందరికీ సమానమైన రైట్స్ కానీ సమానమైన ఫండ్స్ కానీ మీకు అందేటట్లు కూడా నేను కృషి చేస్తానని మీకు అందరికి కూడా తెలియపరుస్తూ, ప్రతి కౌన్సిలర్కు మరొకసారి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను.